ఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. దీనిలో ఒక దేశం లోపల విదేశీయులు ఆర్జించిన ఆదాయం కూడా కలిసి ఉంటుంది. ఆన్సర్ స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో ఒక దేశం లోపల విదేశీయులు ఆర్జించిన ఆదాయం కూడా కలిసి ఉంటుంది. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు అన్నీ కూడా సరైనవే. అవి ఒకటి ఏ 1876లో దాదాబాయి నౌరోజీ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథంలో డైరీ థియరీ గురించి వివరించారు. బి అత్యధికంగా 3 సార్లు జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వ్యక్తి ఎఫ్ సిర్రాస్. సి జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా శాస్త్రీయబద్ధంగా ఆచార్య వికేఆర్బి రావు అంచనా వేశారు. డి భారతదేశంలో జాతీయ ఆదాయం ముఖ్యంగా ఆదాయ మదింపు పద్ధతి ఉత్పత్తి మదింపు పద్ధతిలో లెక్కించబడుతుంది. ఇవన్నీ సరైనవే. 2023-24 భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ 7.3%. 7.3% 2023-24లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఉంది. భౌతిక జీవన నాణ్యత సూచి సంఖ్యను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ మోరిస్ అనే వ్యక్తి భౌతిక జీవన నాణ్యత సూచి సంఖ్యను రూపొందించారు. ఈ క్రింది వానిలో సంతులిత వృద్ధి వ్యూహాన్ని విమర్శించిన వారు ఎవరు? ఈ క్రింది వానిలో సంతులిత వృద్ధి వ్యూహాన్ని విమర్శించిన వారు ఎవరు? ఏ హర్స్మన్, బి కురిహారా, సి సింగర్, డి రాగ్నర్ నర్క్స్. ఆన్సర్ ఏ, బి, సి మాత్రమే. అంటే సంతులిత వృద్ధి వ్యూహాన్ని విమర్శించిన వారు హర్స్మన్, కురిహారా, సింగర్ మాత్రమే. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏ, బి, సి, డి అన్నీ సరైనవే. ఏ భారత్కు ప్రణాళిక సంఘం అవసరమని మొదటిసారిగా ప్రస్తావించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. బి బాంబే ప్రణాళికను టాటా బిర్లా ప్రణాళిక లేదా పారిశ్రామిక ప్రణాళిక అంటారు. సి గాంధేయ ప్రణాళికలో వ్యవసాయానికి, చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. డి సర్వోదయ భావనను స్ఫూర్తిగా తీసుకొని 1950వ సంవత్సరంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ క్రింది స్టేట్మెంట్లలో సరి అయినది ఏది? ఆన్సర్ ఏ, బి రెండు సరైనవే. ఏ 1991 జూలై 24న భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలో అంతర్భాగంగా మన దేశ అంతర్జాతీయ వాణిజ్య విధానం ప్రపంచీకరణ దిశగా ఎన్నో మార్పులు ప్రవేశపెట్టడమైంది. బి ప్రపంచీకరణ నేపథ్యంలో సరళీకృత ఆర్థిక విధానాలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనుసంధానం కావడానికి మార్గం సుగమం అయ్యాయి. ఈ క్రింది వానిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఏబి రెండు సరైనవే. ఏ ప్రపంచీకరణ వల్లే సరళీకరణ కూడా ఒక దేశ ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన అంశం. బి ప్రపంచీకరణ, ఆర్థిక జాతీయవాదం అనేవి ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న 2 ప్రధాన శక్తులు. మొదటి ప్రణాళికకు సంబంధించినది 1 ఆప్షన్ 1 సామాజిక అభివృద్ధి పథకం ప్రారంభమైంది. 2 చిత్తరంజన్ రైలు ఇంజన్ల కర్మాగారం ప్రారంభమైంది. 3 పెరంబూరులో రైలు పెట్టెల కర్మాగారం ప్రారంభమైంది. 4 బొంబాయిలో గర్భనిరోధక టాబ్లెట్ల కేంద్రం ప్రారంభమైంది. ఆన్సర్ మొదటి ప్రణాళికకు సంబంధించినది ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే. పెరంబూరులో రైలు పెట్టెల కర్మాగారం ప్రారంభమైంది. అది మొదటి ప్రణాళికకు సంబంధించింది. ఈ క్రింది వానిలో నీతి ఆయోగ్ ప్రధాన విధులు ఏవి? ఆన్సర్ ఏబిసిడి అన్ని నీతి ఆయోగ్ ప్రధాన విధులే. ఏ మేతో సంస్థగా వ్యవహరించడం. 2 సమాన అవకాశాల కల్పనకు కృషి. 3 సహకార సమైక్య అభివృద్ధికి కృషి. 4 వ్యూహాత్మక దీర్ఘకాల విధానాల రూపకల్పన. ఈ క్రింది వాటిలో భారతదేశంలో ద్రవ్య సప్లై కొలమానాలు సరైనవి ఏవి? ఈ క్రింది వాటిలో భారతదేశపు ద్రవ్య సప్లై కొలమానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1967-68 వరకు ఒకే ద్రవ్య సప్లై కొలమానాన్ని ప్రకటించేవారు. M1=CDD. 1968 తర్వాత సమిష్టి ద్రవ్య వనరులు అనే కొలమానాన్ని కూడా ప్రకటిస్తుంది.
టైమ్ డిపాజిట్లు చేర్చడం జరుగుతుంది. M=C+DD+TD. 1977 నుంచి ఆర్బీఐ 4 రకాల ద్రవ్య సప్లై కొలమానాలను ప్రచురిస్తుంది. M1, M2, M3, M4. ABC అని సరైనవే. భారత్ 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. దానికి సంబంధిత గల అంశాలు ఏవి? ఆన్సర్ ABCD అన్ని సరైనవే. 2023-24 దేశ జీడీపీ వృద్ధి 6.4గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. B వచ్చే ఏడాదికి 6.9% చేరుతుందని తెలిపింది. C 2026-27 నాటికి 7% చేరుతుందని లెక్కగట్టింది. ఈ క్రమంలో 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. D మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ప్రస్తుతం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి సమస్యలు లేకుండా రుణాలు అందించేందుకు ప్రజా సాంకేతిక నివేదిక రిజర్వ్ బ్యాంక్ ఆవిష్కరణ కేంద్రం అనే పేరుతో వేదికను అభివృద్ధి చేసినట్లు ఎప్పుడు ప్రకటించింది? ఆన్సర్ 2023లో ప్రకటించింది. సార్వభౌమ స్వర్ణ బాండ్ల పథకం 2023-24 గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ AB 2 సరైనవే. సార్వభౌమ స్వర్ణ బాండ్ల పథకం 2023-24 గురించి సరైన వాక్యాలు: 2023-24 సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్స్ను దశల వారీగా విడుదల చేయాలని 2023 జూన్ 3వ వారంలో భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుతో కలిపి చర్చలు సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంది. B భారత ప్రభుత్వం మొట్టమొదటి సార్వభౌమ స్వర్ణ బాండ్ల పథకాన్ని 2015 నవంబర్ నెలలో ప్రారంభించింది. ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితా ఫోర్బ్స్ విడుదల చేసింది. అయితే 2024 జనవరి 10 నాటికి తొలి స్థానంలో ఉన్న కరెన్సీ ఏది? ఆన్సర్ దినార్. దినార్ అనేది 2024 జనవరి 10 నాటికి తొలి స్థానంలో ఉన్న కరెన్సీ. 2023-24 సంవత్సరంలో ఆదాయపు పన్ను స్లాబుల ప్రకారం 6 నుంచి 9 లక్షల రూపాయల వరకు మొత్తం ఆదాయం అయితే పన్ను రేటు ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 10%. 2023-24 సంవత్సరంలో ఆదాయపు పన్ను స్లాబుల ప్రకారం 6 నుంచి 9 లక్షల రూపాయల వరకు మొత్తం ఆదాయం అయితే పన్ను రేటు 10% ఉంటుంది. 10% ఆన్సర్. ఈ క్రింది వానిలో వడ్డీపై విధించే పన్ను గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ABCDE అన్నీ సరైనవే. A వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, ఇతర ఫైనాన్స్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థల స్థూల వడ్డీ ఆదాయాన్ని విధించే పన్ను. B ఈ పన్నును 1975లో విధించారు. C ఈ పన్నును 1985లో తొలగించారు. D ద్రవ్యోల్బణం నియంత్రణ చర్యగా దీన్ని తిరిగి ప్రవేశపెట్టారు. ఈ 2000-2001 బడ్జెట్లో ఈ పన్నును రద్దు చేశారు. వడ్డీపై విధించే పన్ను గురించి సరైన వాక్యాలు ఇవన్నీ కూడా. ఈ క్రింది వానిలో GST గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో GST గురించి సరైన అంశాలు గుర్తించండి. ఆన్సర్ ఈ క్రింది వాటిలో GST గురించి సరైన వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. A వస్తు సేవల పన్ను 1 జూలై 2017 నుంచి అమల్లోకి వచ్చింది. B వస్తు సేవల పన్నుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం. GST కౌన్సిల్లో సభ్యులుగా ఉండేవారు రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ సహాయ మంత్రి. D GST సమర్థవంతంగా అమలు చేయడానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ నెట్వర్క్ GST నెట్వర్క్. విదేశీ వర్తక విధానం 2023లో కొరియర్ ద్వారా జరిగే ఈ-కామర్స్ ఎగుమతుల మీద వస్తువుల వారీగా ప్రారంభ పరిమితిని ఎన్ని లక్షల రూపాయలకు పెంచడం జరిగింది? ఆన్సర్ 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. విదేశీ వర్తక విధానం 2023లో కొరియర్ ద్వారా జరిగే ఈ-కామర్స్ ఎగుమతుల మీద వస్తువుల వారీగా ప్రారంభ పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఈ క్రింది వాటిలో మారకపు రేట్ల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో మారకపు రేట్ల గురించి సరైన వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఆన్సర్ A దేశీయ కరెన్సీని విదేశీ కరెన్సీతో మార్పిడి చేసుకోవడానికి వర్తింపచేసే రేటును మారకపు రేటు అంటారు. B మారకపు రేట్లు 3 రకాలు. C స్థిర మారకపు రేటును కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. D భారత్లో 1922 మార్చి వరకు రిజర్వ్ బ్యాంకు నిర్ణయిస్తూ వచ్చింది. ఈ స్థిర మారకపు రేటు అధికార మారకపు రేటు అని కూడా అంటారు. ABCDE అన్ని సరైనవే. FDI
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లు 3 రకాలు, అందులో లేని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఆప్షన్ బి మెర్జ్ అండ్ అక్విజిషన్ ఇన్వెస్ట్మెంట్స్, సి క్రాస్ బోర్డర్ మెర్జ్ అండ్ అక్విజిషన్ ఇన్వెస్ట్మెంట్స్, డి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్ఐఐ. ఆన్సర్ ఆప్షన్ డి మాత్రమే. అందులో లేని ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో 3 రకాలు ఉన్నాయి, అందులో లేనిది ఓన్లీ డి మాత్రమే. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది లేదు. ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏబిసి అన్ని సరైనవే. ఏ వస్త్ర పరిశ్రమ అనంతరం 2వ పెద్ద వ్యవసాయ ఆధార పరిశ్రమ పంచదార. బి చెరుకు పంటకు రాష్ట్ర స్థాయిలో ప్రకటించిన ధరను స్టేట్ అడ్వైజరీ ప్రైస్ అంటారు. సి దేశంలో లభిస్తున్న నీరులో 80% నీరును వ్యవసాయ రంగం వినియోగిస్తుంది. ఈ క్రింది వాణిలో హరిత విప్లవం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాణిలో హరిత విప్లవం గురించి సరైన వాక్యాలు గుర్తించండి. ఆన్సర్ ఏబిసిడి అన్ని సరైనవే. ఏ అమెరికా పిఎల్ 480 పబ్లిక్ లా 480 చట్టం ప్రకారం ఇండియాకు గోధుమ, మొక్కజొన్న, పాలపిండి ఉచితంగా సరఫరా. బి పిఎల్ 480ను ఫుడ్ ఫర్ పీస్ చట్టం అని కూడా అంటారు. సి అమెరికాకు చెందిన నార్మన్ బోర్లాగ్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో గోధుమపై మెక్సికో దేశంలో పరిశోధనలు ప్రారంభించారు. డి రబీలో సాగు చేయబడే ప్రధాన పంటలు గోధుమ, పప్పు ధాన్యాలు. ఈ క్రింది వాణిలో సారంగి కమిటీ దేనికి సంబంధించింది? ఈ క్రింది వాణిలో సారంగి కమిటీ దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 రైతులకు పరపతి సమస్యలపై నియమించబడింది. 2 ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకై నియమించబడింది. 3 మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటుకు నియమించటమైంది. 4 సూక్ష్మ సేద్య యంత్రాల ఏర్పాటు కొరకై నియమించినది. ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రమే. సారంగి కమిటీ అనేది రైతులకు పరపతి సమస్యలపై నియమించబడింది. ఈ క్రింది వాణిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాణిలో సరైన వాక్యం గుర్తించండి. ఏబిసి అన్ని సరైనవే. ఏ అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి చేయు రాష్ట్రాలు 2023-24లో మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. బి దేశ వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు 4వ స్థానమును కలిగి ఉన్నాయి. సి ప్రపంచ సుగంధ ద్రవ్యాల ఎగుమతులలో ఇండియా 43% వాటా కలిగి ఉంది. 2023 కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం కట్టడి చర్యలలో భాగంగా మరియు ప్రజలకు నాణ్యమైన నిత్యావసరాలను తక్కువ ధరకు సరఫరా చేయుటకు ఏ పేరుతో సంచార వాహనాల ద్వారా మరియు ప్రత్యేక విక్రయ కేంద్రాలు, ఆన్లైన్ మార్కెట్లను ఏర్పాటు చేశారు. ఆన్సర్ భారత్ బ్రాండ్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాణిలో సరైన వాక్యం ఏబి 2 సరైనవే. ఏ 2022 అక్టోబర్ 17 ప్రధానమంత్రి 600 కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించారు. బి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF నేషనల్ మిషన్ అండ్ నేషనల్ ఫార్మింగ్ 2023 ద్వారా జాతీయ స్థాయిలో 15,000 క్లస్టర్లను గుర్తించి 7.5 లక్షల హెక్టార్లను సహజ ప్రాకృతిక సేద్యం వైపు మళ్లించటం లక్ష్యం. కందులు సేకరణ కోసం 2024లో ప్రారంభించారు. వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులు ఏ సంస్థలకు కనీస మద్దతు ధరకు అమ్ముకోవచ్చు? ఆన్సర్ ఏ నాఫెడ్, బి NCCF. ఈ 2 సంస్థలు కూడా కనీస మద్దతు ధరకు రైతులు అమ్ముకోవచ్చు. కందుల సేకరణ కోసం ప్రారంభించిన వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులు నాఫెడ్, NCCF అనే సంస్థలకు కనీస మద్దతు ధరకు అమ్ముకోవచ్చు. నిత్యావసర వస్తువుల చట్టం 2020 గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏబి 2 సరైనవే. ఆన్సర్ ఏబి 2 సరైనవే. ఏ 1955లో చేసిన నిత్యావసర వస్తువుల చట్టమును రద్దు చేస్తూ ఈ నూతన చట్టమును ప్రవేశపెట్టారు. బి అత్యవసర సమయంలో మాత్రమే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని ఈ చట్టంను అమలు చేస్తుంది. నిత్యావసర వస్తువుల చట్టం గురించి సరైన వాక్యాలు. విదేశీ పెట్టుబడులు అవసరం కానీ విదేశీ కంపెనీలు భారతీయుల నియంత్రణలో పనిచేయాలని సూచించిన పారిశ్రామిక తీర్మానం ఏది? ఆన్సర్ 1948 పారిశ్రామిక తీర్మానం. 1948 పారిశ్రామిక తీర్మానం విదేశీ పెట్టుబడులు అవసరం కానీ
విదేశీ కంపెనీలు భారతీయుల నియంత్రణలో పనిచేయాలని సూచించింది. ఈ క్రింది వానిలో కాయిలా పరిశ్రమల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో కాయిలా పరిశ్రమల గురించి సరైన వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. 1965-80 దశను పారిశ్రామిక కాయిలా దశ అందరూ. నిరంతరం మిగులును సృష్టించలేని పరిశ్రమను కాయిలా పరిశ్రమ అన్నది ఆర్బీఐ. కాయిలా నివారణకు సిఫారసులు అందించిన కమిటీ ఓంకార్ గోస్వామి కమిటీ. 2023లో చివరిగా మహారత్న హోదా పొందిన ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఐఎల్. ఈ ఏబిసిడి అన్నీ సరైనవే. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఈఎంపిఎస్ 2024 2 మరియు 3 చక్రాలు బ్యాటరీలతో నడిచే 3 చక్రాల తోపుడు బండ్లుగా ప్రోత్సాహకాలు ఎంతకాలం వరకు వర్తిస్తుంది? ఆన్సర్ 2024 ఏప్రిల్ నుండి 2024 జూలై 31 వరకు. ఈ క్రింది వారిని జతపరచండి. ఆన్సర్ దేవ్ కమిటీ అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు పెన్షన్ సదుపాయం. వైవి రెడ్డి ఆదాయపు పన్ను చట్టంలో మినహాయింపులు సమీక్షించుట. సప్తఋషి టీ ఇండస్ట్రీ. బీకే చతుర్వేది పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేయాలి. ఇండియాలోని మొదటి ఎన్ని భారీ ఐటీ కంపెనీలు దేశ ఐటీ ఎగుమతుల ఆదాయంలో సుమారు 50% వాటా మరియు ఉపాధి పరంగా 38% వాటా కలిగి ఉన్నాయి? ఆన్సర్ 11. ఇండియాలోని మొదటి ఎన్ని భారీ ఐటీ కంపెనీలు దేశ ఐటీ ఎగుమతుల ఆదాయంలో సుమారు 50% వాటా మరియు ఉపాధి పరంగా 38% వాటా కలిగి ఉన్నాయంటే 11 ఐటీ కంపెనీలు. మధ్య తరగతి వారు విదేశీ పర్యటనలు చేయకుండా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే విధంగా సదుపాయాలు కల్పించుట ఈ కార్యక్రమం ఉద్దేశం. దేకో అప్నా దేశ్ అనే కార్యక్రమం ఉద్దేశం మధ్యతరగతి వారు విదేశీ పర్యటనలు చేయకుండా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే సదుపాయాలను కల్పించుట. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏబిసిడి అన్ని సరైనవే. ఏ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ఖాతా చెల్లింపుల రెవెన్యూ రాబడిగా చెప్పవచ్చు. బి. రెవెన్యూ రాబడి రాష్ట్ర ప్రభుత్వానికి 4 మార్గాల నుంచి లభిస్తుంది. సి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా 7 రకాల పన్నులు విధించి రాబడి సమకూర్చుకుంటుంది. డి. 2017లో ఒక దేశం ఒక పన్ను అను నినాదంతో అదనంగా వస్తు సేవల పన్ను విధించుట మొదలైంది. గ్రామ పంచాయతీ సంబంధించి రాబడి వనరుల్లో పన్నులు కాని వనరులు ఏవి? ఆన్సర్లు ఏబిసి 3 పన్నులు కాని వనరులే. గ్రామ పంచాయతీ సంబంధించి రాబడి వనరులలో పన్నులు కాని వనరులు సహాయక నిధులు, రుసుములు, జరిమానాలు, లాభదాయక సంస్థల ద్వారా వచ్చే ఆదాయాలు. ఈ 3 కూడా పన్నులు కాని వనరులు. 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం 130 కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు కేంద్రం రాష్ట్రానికి ఏటా రూపాయలు 20,000 కోట్లు గ్రాంట్ ఇస్తుంది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయా పథకాలను అమలు చేయాలి? ఆన్సర్ 12,000 కోట్లు. ఏ పరిశ్రమలు గత 4 సంవత్సరాలలో రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి? ఆన్సర్ ఈ కింది విధంగా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, టీసీఎస్, జిందాల్ ఇన్ఫోసిస్, రిలయన్స్, అదానీ, హీరో మోటోకార్ప్, లారస్ సింథసిస్, ఎకోమా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గ్రీన్కో ఎనర్జీ. ఇవన్నీ కూడా రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి గత 4 సంవత్సరాల్లో. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏబిసి అన్ని సరైనవే. ఏ. రాష్ట్రంలో మొత్తం 22 కేటగిరీల నేలలు ఉన్నాయి. బి. వీటిలో 10 రకాల నేలలు అత్యధికంగా విస్తీర్ణం కలిగి మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో 88% ఉన్నాయి. సి. సాంకేతిక పరంగా 1966 నుంచి నూతన వ్యవసాయక వ్యూహం ప్రవేశపెట్టబడింది. ఏబిసి అన్ని సరైనవే. 2023-24
కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయ పరపతి కోసం ప్రతిపాదించబడి వార్షిక రుణ ప్రణాళికలో క్రితం సంవత్సరం కంటే ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ 10%. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ సంఘాల ఆధ్వర్యంలో ఎన్ని గిడ్డంగులు పనిచేస్తున్నాయి? ఆన్సర్ 1038. 1038 గిడ్డంగులు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ సంఘాల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఆన్సర్ 1038. పట్టు ఉత్పత్తిలో ఏ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది? ఆన్సర్ కర్ణాటక. కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ పట్టు ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది. గ్రామీణ రుణగ్రస్తతకు గల ముఖ్యమైన కారణాలు ఏవి? గ్రామీణ రుణగ్రస్తతకు గల ముఖ్యమైన కారణాలు ఏవి? గ్రామీణ రుణగ్రస్తతకు గల ముఖ్యమైన కారణాలు: 1. పేదరికం, 2. వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడటం, 3. సాంఘిక వ్యయం, 4. అధిక కౌలు. ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు గ్రామీణ రుణగ్రస్తతకు. పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయడంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం నెలకొల్పింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్తో పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయడంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు భాగస్వామ్యం నేర్పుతుంది. ప్రణాళిక సంఘం యొక్క ముఖ్య కర్తవ్యం: ఆప్షన్ 1 మూలధనాన్ని ఉపయోగించుకోవడం, ఆప్షన్ 2 మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం, ఆప్షన్ 3 మూలధనాన్ని మరియు మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ ప్రణాళిక సంఘం యొక్క ముఖ్య కర్తవ్యం ఆప్షన్ 3 మూలధనాన్ని మరియు మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం. మూలధనాన్ని మరియు మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించడం అనేది ప్రణాళిక సంఘం యొక్క ముఖ్య కర్తవ్యం. ఏ ప్రణాళిక కాలంలో భారత ప్రభుత్వం రూపాయి విలువ డీవాల్యూను తగ్గించింది? ఆన్సర్ వార్షిక ప్రణాళికలు. వార్షిక ప్రణాళికల కాలంలో భారత ప్రభుత్వం రూపాయి విలువ డీవాల్యూను తగ్గించింది. ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమాన్ని 5వ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. 5వ ప్రణాళిక అనేది ఆన్సర్. ఏ సంవత్సరంలో చిన్న తరహా పరిశ్రమలకు రుణ సహాయం కల్పించడానికి సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు? ఆన్సర్ 1990. 1990లో చిన్న తరహా పరిశ్రమలకు రుణ సహాయం కల్పించడానికి సిడ్బీని ప్రారంభించారు. సిడ్బీ అనగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీను మొట్టమొదటిసారిగా జారీ చేసిన రాష్ట్రం రాజస్థాన్. ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ కిసాన్ కార్డును మొట్టమొదటిసారిగా జారీ చేసిన రాష్ట్రం. PURA ప్రొవైడింగ్ అర్బన్ అమెనిటీస్ టు రూరల్ ఏరియాస్. అబ్దుల్ కలాం సిఫారసుల మేరకు ఏ సంవత్సరంలో దీనిని తీసుకొచ్చారు? ఆన్సర్ 2004 ఫిబ్రవరి 14. 11వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఈ క్రింది వానిలో 11వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన అంశాలు ఏవి? ఏ 2012 నాటికి శిశు మరణాల రేటును 28కి తగ్గించాలి. బి ప్రసూతి మరణాల రేటును 1000కి 10కి తగ్గించడం. సి స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం 10%కు తగ్గించడం. ఆన్సర్ ఏ, సి మాత్రమే సరైనవి. 11వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన అంశాలు: ఏ 2012 నాటికి శిశు మరణాల రేటును 28కి తగ్గించాలి. సి స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం 10%కు తగ్గించడం. 2 మాత్రమే సరైనవి. ఏసీ మాత్రమే సరైనవి. నీతి ఆయోగ్లోని 3వ ఉపసంఘం దేనికి సంబంధించినది? నీతి ఆయోగ్లోని 3వ ఉపసంఘం స్వచ్ఛ భారత్ మిషన్కు సంబంధించింది. స్వచ్ఛ భారత్ మిషన్. ఆన్సర్ విద్యా ప్రణాళిక అని పేర్కొనబడిన ప్రణాళిక ఏది? ఆన్సర్ 11వ ప్రణాళిక. 11వ ప్రణాళిక అనేది విద్యా ప్రణాళిక అని పేర్కొనబడిన ప్రణాళిక. ప్రాంతీయ అసమానతల నిర్మూలన కోసం భారతదేశ 10వ ప్రణాళికలో ప్రారంభించబడ్డ పథకాన్ని గుర్తించండి. ప్రాంతీయ అసమానతల నిర్మూలన కోసం భారతదేశ 10వ ప్రణాళికలో ప్రారంభించబడ్డ పథకం రాష్ట్రీయ సమవికాస్ యోజన. రాష్ట్రీయ సమవికాస్ యోజన ప్రాంతీయ అసమానతల నిర్మూలన కోసం భారతదేశం 10వ ప్రణాళికలో ప్రారంభించబడ్డ పథకం. మన దేశంలో గిల్ట్ ఎడ్జెడ్ మార్కెట్ దేనికి సంబంధించిన మార్కెట్? ఆన్సర్ ప్రభుత్వ సెక్యూరిటీలు. మన దేశంలో గిల్ట్ ఎడ్జెడ్ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించిన మార్కెట్.
రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ప్రధాన ధ్యేయాన్ని గుర్తించండి. రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ప్రధాన ధ్యేయం ప్రభుత్వ రంగ విస్తరణ. ప్రభుత్వ రంగ విస్తరణ అనేది రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ప్రధాన ధ్యేయం. ప్రభుత్వ రంగ సంస్కరణలో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం దేనికి సంబంధించింది? ఆన్సర్ భారమైన ఉద్యోగులను తగ్గించడానికి ప్రభుత్వ రంగ సంస్కరణలో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం సంబంధించినది. మన దేశం ఎదుర్కొంటున్న 1991 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలను గుర్తించండి. బీఓపీ సంక్షోభం. బీఓపీ సంక్షోభం అనేది మన దేశం ఎదుర్కొంటున్న 1991 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం. భారతదేశంలో కుటీర చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిన నమూనాను గుర్తించండి. ఆన్సర్ గాంధీ నమూనా. గాంధీ నమూనా అనేది భారతదేశంలో కుటీర చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిన నమూనా. కోసలోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసివేయగా వచ్చే లోటు ఏది? ఆన్సర్ ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అనేది కోసలోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసివేయగా వచ్చే లోటు. లోటు ద్రవ్య విధానం సార్థకమైన డిమాండ్ను అదుపులో ఉంచే ప్రత్యేక పరిస్థితి ఏది? ఆన్సర్ యుద్ధకాలం అనేది లోటు ద్రవ్య విధానం సార్థకమైన డిమాండ్ను అదుపులో ఉంచే ప్రత్యేక పరిస్థితి యుద్ధకాలం. ఆన్సర్ యుద్ధకాలం. లోటు ద్రవ్య విధానం ప్రవేశపెట్టడం వల్ల వచ్చే సమస్య ఏది? ఆన్సర్ 1 వస్తువుల ధరలు పెరుగుతాయి, 2 ద్రవ్య సప్లై పెరుగుతుంది, 3 ఆర్థిక సంక్షోభం ఏర్పడటం, 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. లోటు ద్రవ్య విధానం ప్రవేశపెట్టడం వల్ల వచ్చే సమస్యలు వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్య సప్లై పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికే ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేయబడుతుంది. దీనికి చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు, బి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు, సి రక్షణ శాఖ మంత్రి, డి ఆర్థిక శాఖ మంత్రి. ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికై ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేయబడుతుంది. దీనికి చైర్మన్గా ఎవరు నియమించబడతారంటే ఓన్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మరియు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మాత్రమే నియమించబడతారు చైర్మన్గా, జీఎస్టీ చైర్మన్గా. ఇండియా డెవలప్మెంట్ ఫోరం అనగా ఏమిటి? ఇండియా డెవలప్మెంట్ ఫోరం అనగా ఏమిటి? ఆన్సర్ ఇండియాకు విదేశీ సహాయాన్ని చేసే దళాలు. ఇండియాకు విదేశీ సహాయాన్ని చేసే దళాలని ఇండియా డెవలప్మెంట్ ఫోరం అంటారు. ఇండియాకు విదేశీ సహాయాన్ని చేసే దేశాలు అనగా ఇండియా డెవలప్మెంట్ ఫోరం అనగా ఇండియాకు విదేశీ సహాయాన్ని చేసే దేశాలు. ఎస్డిఆర్ అనగా ఏమి? ఎస్డిఆర్ అనగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనగా ఎస్డిఆర్. విదేశీ మారక నిర్వహణ చట్టం ఎప్పటి నుండి తన విధులను నిర్వహిస్తుంది? ఆన్సర్ జూన్ 1, 2000. జూన్ 1, 2000 నుండి విదేశీ మారక నిర్వహణ చట్టం తన విధులను నిర్వహిస్తుంది. ఒక నాణ్యం తయారీకి వినియోగించే లోహం విలువ కంటే ఆ నాణ్యం చలామణికి విలువ ఎక్కువగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని ఏమంటారు? ఆన్సర్ చిహ్న ద్రవ్యం. ఒక నాణ్యం తయారీకి వినియోగించే లోహం విలువ కంటే ఆ నాణ్యం చలామణికి విలువ ఎక్కువగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని చిహ్న ద్రవ్యం అంటారు. చిహ్న అనేది ఆన్సర్, చిహ్న ద్రవ్యం. ఈ క్రింది వాటిలో సమీప ద్రవ్యం కానిది ఏది? 1 హుండీలు, 2 ట్రెజరీ బిల్లులు, 3 బాండ్లు, 4 యూరో కరెన్సీ. ఆన్సర్ యూరో కరెన్సీ. యూరో కరెన్సీ అనేది సమీప ద్రవ్యం కాదు. ధరలు ఆకాశానికి చేరుకొని వాటిని నియంత్రించడం ఆర్థిక వ్యవస్థ సంరక్షకుల శక్తికి మించిన పని అయినప్పుడు దానిని ఏమంటారు? ధరలు ఆకాశానికి చేరుకొని వాటిని నియంత్రించడం ఆర్థిక వ్యవస్థ సంరక్షకుల శక్తికి మించిన పని అయినప్పుడు దానిని అతి ద్రవ్యోల్బణం అంటారు. ఆన్సర్ అతి ద్రవ్యోల్బణం. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, ఎక్కువ వేతనాలు, ఎక్కువ ధరలు, ఎక్కువ లాభాలు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఈ కింది వాటిలో ఏటి యొక్క లక్షణాలు? ఆన్సర్ వేగవంతమైన విస్తరణ. వేగవంతమైన విస్తరణ యొక్క లక్షణాలు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, ఎక్కువ వేతనాలు, ఎక్కువ ధరలు, ఎక్కువ లాభాలు, పెద్ద ఎత్తున పెట్టుబడులు. ఈ క్రింది వాటిలో సెక్యూరిటీల పరిధిలోకి వచ్చే వాటిని గుర్తించండి.
ఈ క్రింది వాటిలో సెక్యూరిటీ పరిధిలోనికి వచ్చే వాటిని గుర్తించండి. ఆన్సర్లు: షేర్లు మరియు బాండ్లు, డిబెంచర్లు మరియు ప్రభుత్వ బాండ్లు రెండు కూడా సెక్యూరిటీ పరిధిలోకి వస్తాయి. వివిధ సంస్థలు జారీ చేసే షేర్లు, బాండ్లు, డిబెంచర్ల క్రయ విక్రయాలు జరిగే మార్కెట్ని ఏమంటారు? ఆన్సర్: కార్పొరేట్ సెక్యూరిటీల మార్కెట్. కార్పొరేట్ సెక్యూరిటీల మార్కెట్ను వివిధ సంస్థలు జారీ చేసే షేర్లు, బాండ్లు, డిబెంచర్లు క్రయ విక్రయాలు జరిగే మార్కెట్ అని అంటారు. ఆన్సర్: కార్పొరేట్ సెక్యూరిటీల మార్కెట్. ప్రొవిడెంట్ ఫండ్లు, చిన్న మొత్తాల పొదుపు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన వాటి ద్వారా వసూలైన మొత్తాలను ఈ కింది ఏ అకౌంట్లో జమ చేస్తారు? ఆన్సర్: పబ్లిక్ అకౌంట్. పబ్లిక్ అకౌంట్ అనేది ఆన్సర్. ప్రొవిడెంట్ ఫండ్లు, చిన్న మొత్తాల పొదుపు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన వాటి ద్వారా వసూలైన మొత్తాలను పబ్లిక్ అకౌంట్లో జమ చేస్తారు. 1973 ఆంధ్రప్రదేశ్ భూగర్భ పరిమితి చట్టానికి సంబంధించి సరికానిది ఏది? 1. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. 2. కుటుంబంలో 5 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ప్రామాణిక కమతం కంటే ఎక్కువగా ఉండరాదు. 3. 34వ రాజ్యాంగ సవరణ ద్వారా కోర్టు నుండి మినహాయించారు. 4. 5 సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. ఆన్సర్: 1973 ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టానికి సంబంధించి సరికానిది ఆప్షన్ 2. కుటుంబంలో 5 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ప్రామాణిక కమతం కంటే ఎక్కువ ఉండరాదు అనేది సరికాని అంశం. దేశ శ్రేయస్సుకు సంబంధించని దాన్ని గుర్తించండి. దేశ శ్రేయస్సుకు సంబంధించని దాన్ని గుర్తించండి. సంబంధించనిది: 1. సాంకేతికత, 2. ముడి వనరులు, 3. పెట్టుబడులు, 4. డిమాండ్. డిమాండ్ ఆప్షన్ 4 డిమాండ్ సరికానిది. ఆన్సర్: దేశ శ్రేయస్సుకు సంబంధించని దాన్ని గుర్తించండి. శ్రేయస్సుకు సంబంధించింది డిమాండ్. మహిళా శాస్త్రవేత్తల పథకం అంటే ఏమిటి? మహిళా శాస్త్రవేత్తల పథకం అంటే ఏమిటి? ఆన్సర్: కింది ఇంజనీరింగ్లో మాత్రమే పరిశోధన చేయడానికి మహిళా శాస్త్రవేత్తలను అందించడం దీని లక్ష్యం. 2. అనువర్తిత శాస్త్రాలలో మాత్రమే పరిశోధన చేయడానికి మహిళా శాస్త్రవేత్తలను అందించడం దీని లక్ష్యం. ఆన్సర్: 1, 2 మరియు 2 ఆన్సర్లే. మహిళా శాస్త్రవేత్తల పథకం అంటే ఇంజనీరింగ్లో మాత్రమే పరిశోధన చేయడానికి